ఈరోజు అందరూ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతోమంది ప్రాణత్యాగ ఫలంతో మన ఈ స్వాతంత్రం లభించింది. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరియు ఎంతోమంది మహానుభావుల యొక్క రాజ్యాంగం నిర్మించడానికి కృషి చేసి ఎన్నో దేశాల యొక్క రాజ్యాంగాల్ని అధ్యయనించి దాన్ని మన భారతదేశానికి మంచి అతిపెద్ద రాజ్యాంగాన్ని నిర్మించడం. అదేవిధంగా చిన్న ఉదాహరణ, మన ఆస్తులు కావచ్చు, మన ప్రాణాలు కావచ్చు, మన కుటుంబం కావచ్చు క్షేమంగా ఉండాలి అంటే, ఉదాహరణకు టర్కీలో వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు. ఉక్రెయిన్లో కానీ, టర్కీలో కానీ, ఆఫ్ఘనిస్తాన్లో కానీ ఎక్కడో కూడా క్షేమంగా లేరు. ఎందుకు లేరు అంటే అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి దేశం యొక్క రక్షణ సరిగా లేదు. కానీ మన భారతీయ జనతా పార్టీ మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశం యొక్క అన్ని రంగాల్లో కూడా, విదేశ రంగంలో కావచ్చు, మరియు ఆయుధ రంగంలో కావచ్చు, డిఫెన్స్ రంగంలో కావచ్చు, అన్నిట్లో కూడా మన భారతదేశానికి ఎంతో చక్కటి శక్తివంతమైనటువంటి ఆయుధాలు, మంచి విదేశీ సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మన భారతదేశం బాగుంది. ఆ భారతదేశం బాగుంది కాబట్టి మనందరం కూడా ప్రశాంతంగా సుఖ సంతోషాలతో ఉందామని మనందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో నిర్వహించడానికి అవకాశం కల్పించినటువంటి పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను.